దురందర్ ది రివెంజ్ చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అయితే ఈ సినిమాల షూటింగ్ ప్రారంభం నుంచి విడుదల వరకు ఓ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రెండు సినిమాల్లో స్టార్ హీరో రణవీర్ సింగ్ సరసన ఆయన కంటే దాదాపు 20 ఏళ్లు చిన్న అయిన సారా అర్జున్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడంపై గతంలో భారీ చర్చ నడిచింది. ఈ జంట మధ్య వయసు తేడాపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచాయి. తాజాగా ఈ ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా వెల్లడించిన వివరాల ప్రకారం సారా అర్జున్ ఆడిషన్ వీడియో చూసినప్పుడు డైరెక్టర్ ఆదిత్య ధర్ష్ ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆ సీన్ లో సారా నటన చూసి ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని ముఖేష్ చాబ్రాను ఆశ్చర్యంగా అడిగారట. సారా అర్జున్ చేసిన ఆ ఆడిషన్ సీన్ ఎంత అద్భుతంగా ఉందంటే చూడగానే ఆదిత్య పూర్తిగా ముగ్ధుడైపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సారా అర్జున్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అని ముఖేష్ చాబ్రా వెల్లడించారు. త్వరలోనే సారా అర్జున్ కు సంబంధించిన ఆ సీక్రెట్ ఆడిషన్ వీడియోను కూడా విడుదల చేస్తామని, అది చూస్తే ఆమె ఎంపిక సరైనదే అని అందరికీ అర్థమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఎలీనా జమాలి అనే అత్యంత కీలకమైన పాత్ర కోసం ముఖేష్ చాబ్రా టీం వేల సంఖ్యలో ఆడిషన్స్ నిర్వహించింది. ఇందులో పలువురు అగ్ర హీరోయిన్లు, పాపులర్ ముఖాలు ఉన్నప్పటికీ సారా అర్జున్ వైపే మొగ్గు చూపడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి ఫ్రెష్ అపీల్. స్టోరీ ప్రకారం రణవీర్ సింగ్ ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి పరిచయం అయ్యే అమ్మాయి ప్రేక్షకులకు ఎక్కడా చూసినట్లు ఉండకూడదని టీం భావించింది. ఎలాంటి భారీ ఇమేజ్ లేని కొత్త ముఖం అయితేనే ఆ పాత్రకు సహజత్వం వస్తుందని వారు నమ్మారు. రణవీర్ సింగ్ పక్కన సారా అర్జున్ చాలా చిన్నదిగా కనిపిస్తుందని మొదట కాస్త సందేహం వ్యక్తమైనా అదే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని సినిమా యూనిట్ భావించింది. కథాక్రమంలో రణవీర్ ఆ అమ్మాయిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి. ఆ సన్నివేశాల్లో వీరిద్దరి మధ్య ఉండే వయసు వ్యత్యాసం ఓ రకమైన కొత్త కెమిస్ట్రీని పండిస్తుందని సినిమా మేకర్స్ నిర్ణయించుకున్నారు. సారా అర్జున్ కు అప్పటికీ చైల్డ్ ఆర్టిస్ట్ గా పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ చిత్రాల్లో నటించిన అనుభవం ఉండడంతో కెమెరా ముందు ఆమె చాలా పరిణితి చెందిన నటనను కనబరిచింది. సారా అర్జున్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ కూతురు కూడా. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఆమె దాదాపు 22 సినిమాలు, పలు యాడ్స్, వెబ్ సిరీస్లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జజ్జా, జైహో, ఏక్ లడ్కీకో, దేకాతో ఐసా లగా వంటి సినిమాలతో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సారా అర్జున్ ఇప్పుడు దురందర్ 2 సినిమాలతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకుంది. చిన్న వయసులోనే అంతటి భారీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేయడమే కాకుండా తన నటనతో విమర్శకుల నోళ్లు మూయించి సారా అర్జున్ ప్రస్తుతం బాలీవుడ్ సెన్సేషన్ గా మారింది.